వెల్కమ్ టు జీపీకే మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం టిఎస్ పాలిసెట్ 2020 మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ ద క్వశ్చన్స్ 21 to 40. Okay, so the 21st question, if the system of equations has unique solutions, then unique solution అంటే ఏంటండి? When it is possible, when the system of equations has unique solution, see, when the two lines are intersecting, then you will get unique solution. And ఒకటే ఒక సొల్యూషన్ ఉంటుంది. ఎందుకు అని అంటే ఒకటే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి కాబట్టి ఆ పాయింట్ దగ్గర మనకి సొల్యూషన్ అనేది ఉంటుంది. సో కండిషన్ ఏంటి మనకి? ఓకే, సో కండిషన్ ఏంటి అంటే, ఫర్ సపోజ్ మనకు జనరల్ కండిషన్ ఉంది, a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇవి టూ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. మనకి if a1 by a2 is not equal to b1 by b2, the given equations are intersecting and has unique solution. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇచ్చిన రెండు ఈక్వేషన్స్ ని x minus y minus 1 is equal to 0 and ax plus y minus 2 is equal to 0 అంటే మనం స్టాండర్డ్ ఫామ్ లో రాసుకున్నాం. ఇది స్టాండర్డ్ ఫామ్, a1x plus b1y plus c1 is equal to 0 ఇలా రాసాం. ఇప్పుడు మనకి a1 by a2 అంటే 1 by a. ఇక్కడ చూడండి, a1 ప్లేస్ లో కంపేర్ చేసుకోండి, రెండు కంపేర్ చేసుకుంటే ఏం లేదు, అసలు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు. 1 by a is not equal to, ఇక్కడ -1 ఉంది by 1 ఉంది, అంటే 1 by a is not equal to -1 by 1 అంటే -1. సో నేను దీన్ని రెసిప్రోకల్ రాసుకుంటా, 1 by a కదా, ఇది a రాసుకుంటే a is not equal to -1 by 1 అంటే ఏమొస్తుంది, దాని రెసిప్రోకల్ రాస్తే -1, 1 కి రెసిప్రోకల్ 1 కదా, -1 లాగానే ఉంటుంది. అంటే a is not equal to -1. ఎక్కడ ఉంది a is not equal to -1? ఆప్షన్ 4 లో ఉంది. దీంతో పాటుగా మీకు ఇంకొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏంటవి అని అంటే, ఫర్ సపోజ్ వెన్ ద టూ లైన్స్ ఆర్ ప్యారలల్, నో సొల్యూషన్. అప్పుడు ఎలా వస్తుంది? a1 by a2 is equal to b1 by b2 బట్ నాట్ ఈక్వల్ టు c1 by c2. అది కండిషన్. లేదు, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ వచ్చాయి అంటే a1 by a2 is equal b1 by b2 is equal to c1 by c2. అప్పుడు లైన్స్ ఆర్ కోఇన్సిడెంట్ అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, రూట్స్ ఆర్, దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయాలంటే వెరీ సింపుల్, ఫ్యాక్టరైజేషన్ చేసేసుకోండి. 5x² minus 8x minus 4 is equal 0. ఇంతకుముందు ప్రతి దాంట్లో కూడా ఒక రూట్స్ అనేవి వస్తూనే ఉన్నాయండి. మీరు పర్ఫెక్ట్ గా ఈ ఫ్యాక్టరైజేషన్ నేర్చుకోండి. ఇందులో ఇప్పుడు -4 ఇంటూ ఇక్కడ 5 తో మల్టిప్లై చేయండి, ఎంత వస్తుంది? -4 ఇంటూ 5 -20 వచ్చింది. సో ఈ 20కి ఫ్యాక్టర్స్ ఏంది? ఇక్కడ మనకి మిడిల్ లో ఏం కావాలి? 8 కావాలి. 8 కావాలంటే 10 2s are 10 లోంచి 2 తీసేస్తే 8 వస్తుంది కాబట్టి -10 + 2 పెట్టుకోండి, అప్పుడు -8 వస్తుంది. సో -5x² minus 10x plus 2x minus 4 is equal 0. ఈ రెండు నెంబర్స్ లోంచి కామన్ గా ఏమున్నాయి? 5x ఉంది కామన్. సో 5x కామన్ తీసుకుంటే నాకు x - 2. ఈ రెండిట్లోంచి +2 కామన్ తీయండి, x - 2 దట్ ఈస్ ఈక్వల్ 0. అగైన్ x - 2 కామన్ ఉందా? ఈ టర్మ్ లోంచి x - 2 కామన్ తీస్తే 5x + 2 దట్ ఈస్ ఈక్వల్ 0. అంటే x - 2 is equal to 0 implies x is equal to 2. 5x + 2 is equal to 0 implies 5x is equal to -2, then x is equal to -2 by 5. సో ఆన్సర్స్ ఏమేమి వచ్చినాయి? x is equal to 2 ఒకటి, x is equal to -2 by 5. ఎక్కడుంది? 2 - 2 by 5, ఆప్షన్ ఏ. ఓకే, ఇలా మనం చేస్తాం. సో నెక్స్ట్, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్. మనకి జనరల్ గా నిన్న ఫస్ట్ వీడియోలో కూడా వచ్చింది, ax² + bx + c is equal to 0. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా is equal to -b by a అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా బీటా is equal to c by a. ఇదేమో సమ్ అనగానే మనకేం రావాలి? -b by a. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏంటి? c by a. సో సింపుల్ గా వాడు మనకు అడిగింది ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అడిగాడు. అంటే x² - 2x - √3 is equal 0. ఇది కంపేర్ చేయండి స్టాండర్డ్ ఈక్వేషన్ తో, ax² + bx + c తో కంపేర్ చేసుకుంటే ఏ వాల్యూ ఎంత వస్తుంది? 1. ఇక్కడ ఏముంది? a ప్లస్ లో 1 ఉంది. b is equal to -2, c is equal to -√3. సో ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ is equal to, మనకేంటి ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా బీటా is equal to c by a. ఇది ఫార్ములా. దీని ప్రకారం మనకేమవుతుంది? c by a. వేరే c, ఇదే c, -√3 by a ఎంత? 1.
సో -√3/1 అంటే -√3. ఎక్కడ ఉంది -√3? సారీ, ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగిందండి. ఇక్కడ √3 ఉందండి. √3x². సారీ ఫర్ ద ఇక్కడ √3x² అంటే ఏ వాల్యూ √3 అవుతుంది. ఇక్కడ ఒక √3 వస్తుంది. సో చూడండి, ఇక్కడ నేను చూసుకోలేదు, మనం రాంగ్ రాసేసినాం. ఓకే, సో ఈ √3 పోతే నాకు ఆన్సర్ ఎంత వస్తుంది? -1 వస్తుంది. ఓకే, ఇక్కడ ఇక్కడ √3x² ఉంది, నేను సరిగ్గా చూడలేదు క్వశ్చన్. ఓకే, సో -1 దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇక్కడ x/2019 ప్లస్ y/2020 ఈజ్ ఈక్వల్ టు 2. దీన్ని సాల్వ్ చేయాలి. జనరల్గా దీన్ని సాల్వ్ చేయడం కంటే కూడా సబ్స్టిట్యూషన్ బెస్ట్. ఎందుకంటే నంబర్స్ అనేవి కొంచెం పెద్దగా ఉన్నాయి, రిస్క్ అవుతుంది, అంత అవసరం లేదు. సింపుల్గా ఏం చేస్తున్నాం, ఇక్కడ 2 కనిపిస్తుంది కదా, అంటే ఇది 1 అవ్వాలి, ఇది 1 అవ్వాలి. ఇది 1 ఎప్పుడు అవుతుంది జనరల్గా? చూడండి, ఇప్పుడు x/2019 ప్లస్ y/ ఒక ఈక్వేషన్ తీసుకుంటున్నా ఈజ్ ఈక్వల్ టు 2 అని ఉంది. అంటే ఎప్పుడు జనరల్గా 2 వస్తుంది? 1 + 1 = 2నే కదా. ఎందుకంటే ఇక్కడ 2019 ఇచ్చిండు. ఆ x ప్లస్లో నేను 2019 పెట్టేస్తే x ప్లస్లో 2019 పెట్టా, y ప్లస్లో 2020 ఉంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ నేను తీసుకుంటున్నా, అంటే చెక్ చేసుకోవడమే. ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 2019/2019 అంటే 1 ప్లస్ 2020/2020 అంటే 2. మరి ఫస్ట్ ఈక్వేషన్ అయితే సాటిస్ఫై చేసింది. మరి సెకండ్ ఈక్వేషన్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. ఇక్కడ x ప్లస్లోని మళ్ళీ 2019 మైనస్ y/2020 = 1 ఉంది. ఇప్పుడు x ప్లస్లో నేను 2019 పెడితే ఇది క్యాన్సిల్ అయ్యి 2, మైనస్ y ప్లస్లో 2020 పెడితే ఇది క్యాన్సిల్ అయ్యి 1, అంటే 2 - 1 ఎంత? 1. అంటే నాకు సాటిస్ఫై చేసింది, అంటే ఫస్ట్ ఆప్షన్ అనేది సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి ఈ ఆప్షన్ ఇలా సబ్స్టిట్యూషన్ చేసుకుంటే బెటర్ మీకు, ఆప్షన్ సబ్స్టిట్యూషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. x + y = √3 అండ్ x - y = 0. దెన్ x = అన్నాడు. 2 ఈక్వేషన్స్ ఉన్నాయండి, చాలా క్లియర్గా ఉంది, ఈజీ ప్రాబ్లం. x - y = 0. సబ్స్టిట్యూషన్ మెథడ్కి వెళ్దాం. x = y కదా, ఈ -y ఇటు పోతే +y అయింది, అంటే x = y. తీసుకొని ఇక్కడ పెట్టండి. మనకు అడిగింది ఏంటి? x వాల్యూ అడిగింది కదా, అంటే y = x పెట్టండి. ఎందుకంటే y అడిగితే yలో వచ్చేది చూద్దాం. అంటే ఇప్పుడు x వాల్యూ కదా కావాల్సింది, అందుకోసం yని xలో రాద్దాం. x ప్లస్ y ఎంత వచ్చింది? ఇక్కడ y x వచ్చింది. x √3 అంటే 2x, x + x = x 2x √3. దెన్ x √3/2. ఇదే మన థర్డ్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్. ద స్లోప్ ఆఫ్ ద లైన్. 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు x1 y1 అండ్ x2 y2. 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు స్లోప్ ఆఫ్ ద లైన్ ఏమవుతుందండి? స్లోప్ ఆఫ్ ద లైన్ y2 - y1/x2 - x1. 2 పాయింట్స్ రాసుకోండి. 2 - 7, ఇంకోటి x, y. ఇదేంటి? x1 y1, ఇక్కడ x2 y2. సింపుల్గా స్లోప్ కోసం ఏం చేద్దాం? y2 - y1 5 - 7 x2 - x1 x - 2. బట్ స్లోప్ ఎంత ఇచ్చాడు? ఇక్కడ స్లోప్ గివెన్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చిండు. స్లోప్ ఎంత ఇచ్చిండు? ఇక్కడ 3 ఇచ్చాడు స్లోప్. అందుకోసమని మనం ఏం చేద్దాం, ఇక్కడ నుంచి సింప్లిఫై చేసుకోండి. ఇది మనకి y2 స్లోప్లో ఫార్ములాలో పెట్టేస్తే 5 -7 x - 2 = 3. 5 + 7 ఎంత? 12/x - 2 = 3. క్రాస్ మల్టిప్లికేషన్ 12 = 3 × x - 2. నాకు x వాల్యూ కావాలి, 12 ఇది సైడ్ తెచ్చేయండి. x - 2, ఇందులో ఇది 4 టైమ్స్. 4 = x - 2. దెన్ x ఈ -2 ఇటు వస్తే +2, దట్ ఈజ్ ఈక్వల్ టు 6. x = 6. ఏం లేదండి, ఇక్కడ స్లోప్ ఇచ్చాడు, స్లోప్ ఫార్ములా రాశా నేను, అవునా? స్లోప్ ఎంత ఇచ్చిండు? స్లోప్ ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద 2 పాయింట్స్ అని ఇచ్చేసి స్లోప్ ఇచ్చాడు. y2 - y1/x2 - x1 అంటే ఇది మొత్తం ఇక్కడ పాయింట్లో ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ అంతే. ఇక్కడ y2 - y1, ఇది y2 కదా, -y1 అంటే -7/x2 - x1 అంటే x2 ఎంత? x ఉంది, -2 అంతే. ఇలా మనం ఈ ఈక్వేషన్ ఇక్కడ సాల్వ్ చేసుకున్నాం అంతే. వెరీ సింపుల్. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. స్లోప్ ఇచ్చిండు, స్లోప్ పెట్టండి. x1 y1 x2 y2 ఏందో మీకు తెలుసు. ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి కదా, ఒకటి x1 y1 అవుతుంది, ఇంకోటి x2 y2 అవుతుంది, అంతే, అయిపోయింది ప్రాబ్లం. ఓకే, చాలా ఇంపార్టెంట్, ఈజీ కూడా. కొలీనియర్ అన్నాడు. అసలు వాట్ యూ మీన్ బై కొలీనియర్? కొలీనియర్ అంటే ఏంటండి? ఒక లైన్ ఏదో ఉంది, లైన్ ఇట్లనే ఉండాలని ఏం లేదు, ఎట్లా పడితే అట్లే ఉండొచ్చు లైన్. సో మీకు లైన్ ఒక అంటే కొలీనియర్ అంటే ద పాయింట్స్ లై ఆన్ ద సేమ్ లైన్.
ద పాయింట్స్ లై ఆన్ సేమ్ లైన్. ఫర్ సపోజ్ ఇట్లుంది, ఇదే ఒక లైన్ అనుకుందాం. ఈ పాయింట్స్ అనేవి ఇఫ్ ద పాయింట్స్ ఆర్ కొలీనియర్ అని చెప్తాడు. కొలీనియర్ అని చెప్తాడంటే ఆ పాయింట్స్ అనేవి ఏంటంటే ఈ లైన్ మీద ఎక్కడో ఉన్నాయి, మనకు తెలియదు ఎక్కడ ఉన్నాయో కానీ మనకు తెలియదు. కానీ కొలీనియర్ అంటే ఈ ఒకే లైన్ మీద ఉన్నాయని. ఒకే లైన్ మీద ఉంటే వాటి యొక్క స్లోప్ ఎలా ఉంటుందండి చూడండి. ఏ 2 పాయింట్స్ మధ్యలో స్లోప్ తీసుకున్నా సేమ్ ఉంటుంది. అంటే లైక్ స్లోప్ అంటే ఇది ఇలా చేస్తాం. ఇక్కడ మనకి స్లోప్ అనేది సేమ్ ఉంటుంది. ఓకే. సో స్లోప్ ఆఫ్ ద పాయింట్స్ అంటే లైక్ ఫర్ సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు నేను 8,1 తీసుకున్నా, బి ఈజ్ ఈక్వల్ టు సమ్ k, -4 తీసుకున్నా, సి ఈజ్ ఈక్వల్ టు 2, -5. చూడండి స్లోప్ అంటే ఇప్పుడు మనం ఏ 2 పాయింట్స్ మధ్యలో తీసుకున్నా స్లోప్ ఎప్పుడు కూడా సేమే ఉంటుంది. ఓకే. సో అదనమాట. అంటే స్లోప్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ఏసీ చేయండి. ఈ రెండింటి మధ్యలో స్లోప్, ఈ రెండింటి మధ్య స్లోప్, లేదా స్లోప్ ఆఫ్ బీసీ చేసినా పర్వాలేదు. బట్ ఏంటంటే మళ్ళీ బీసీ చేస్తే, బీసీ చేయడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ కే రాసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఏబీ చేసినప్పుడు కే వస్తుంది కావాలి మనకి, కానీ మళ్ళీ బీసీ రాయకుండా స్లోప్ ఆఫ్ ఏసీ రాద్దాం. ఎందుకు అని అంటే అప్పుడు నాకు కే అనేది రాదు ఏసీ తీసుకుంటే. బీసీ తీసుకున్న ఆన్సర్ వస్తుంది, బట్ కే రెండు సార్లు వస్తుంది. మళ్ళీ సాల్వ్ చేయడం అంతా కొంచెం రిస్క్ అవుతుంది. అందుకోసం ఏంటంటే కొలీనియర్ అంటే ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి, ద పాయింట్స్ లై ఆన్ ద సేమ్ లైన్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటి యొక్క స్లోప్స్ ఈక్వల్ చేసేయండి. ఏ 2 మధ్యలో పాయింట్స్ మధ్యలో స్లోప్స్ అయినా ఈక్వల్ చేసుకోండి. అది మీకు ఇంకా ఫండమెంటల్ గుర్తుపెట్టుకోండి. లేదా ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ 0 చేయొచ్చు, కానీ బట్ ఇట్ విల్ టేక్ మోర్ టైం. ఓకే. సో స్లోప్ ఆఫ్ ఏబి అంటే స్లోప్ ఫార్ములా ఇంతకుముందే మనం ప్రాబ్లంలో చేసాం. ఏంటది? y2 - y1 బై x2 - x1. అదే కదా మనకి స్లోప్ ఫార్ములా. స్లోప్ ఆఫ్ x1 y1 బై x2 y2 ఫార్ములా ఏంటి? y2 - y1 బై x2 - x1. ఇప్పుడు నీకు ఇక్కడ స్లోప్ ఆఫ్ ఏబి చేస్తున్నా అంటే ఏమవుతుంది, నాకు ఇక్కడ స్లోప్ ఆఫ్ ఏబి రాసినప్పుడు ఇక్కడ చూడండి, ఇది x1 y1 అవుతుంది, ఇదేమో x2 y2 అవుతుంది. y2 - y1 బై ఈ ఫార్ములా వాడుతున్నా. y2 - y1 అంటే -4 - 1 బై x2 - x1 k - 8. ఓకే. సో k - 8 ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా ఏసీ అన్నప్పుడు ఇది తీసేయండి, ఇక్కడ x2 y2 రాసుకుంటే ఇప్పుడు. సో ఏసీ మధ్యలో స్లోప్ అంటే y2 - y1. ఇక్కడ చూడండి ఏసీ పాయింట్స్, ఈ 2 పాయింట్స్ గురించి చూస్తున్నా నేను. y2 - y1 అంటే -5 - 1 బై x2 - x1 అంటే ఇక్కడ ఈ 2 పాయింట్స్ కాబట్టి x2 - x1. x2 ఇక్కడ ఎంత ఉంది? 2 - 8. సో ఇప్పుడు ఇది సింప్లిఫై చేసుకుంటే న్యూమరేటర్ లో -5 ఉంది, డినామినేటర్ లో k - 8. ఇక్కడ -1 - 1 -5 - 1 -6. ఇక్కడ 2 - 8 అంటే -6. మళ్ళా 2 - 8 -6. -6 క్యాన్సిల్ అయిపోతే నాకు -5 ఈజ్ ఈక్వల్ టు -5 బై k - 8 ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. అంటే -5 ఈజ్ ఈక్వల్ టు k - 8. ఈ -8 ఇటు వస్తే -5 + 8 ఈజ్ ఈక్వల్ టు k. 8 - 5 ఈజ్ ఈక్వల్ టు 3. సో k ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 3 వస్తుంది. ఇది మన ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఇక్కడ ఒక మనకు క్లియర్ గా తెలుస్తుందండి. మొత్తం ఒక ట్రయాంగిల్ ఏబిసిలో ఏమేమి సైడ్స్ ఉన్నాయి? ఏబి ఉంటుంది, బీసీ ఉంటుంది, సిఏ ఉంటుంది. మనం దాంట్లో వాడు ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అని ఇచ్చాడు. మనకి చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాం, ఒక సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద రిమైనింగ్ 2 సైడ్స్. అయితే మనకు అదేంటది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుందని. ఓకే. అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినప్పుడు ఒకసారి మీరు చూస్తే ఇక్కడ జనరల్ గా ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి ఫర్ సపోజ్ ఏసీ స్క్వేర్ అన్నాడు అంటే జనరల్ గా లాంగెస్ట్ సైడ్ ఏసీ అనే కదా. ఏసీ అంటే నేను ఇక్కడ తీసుకున్నా ఏసీ, ఇక్కడ ఏసీ రాసేసుకుంటే ఇంకా మిగిలింది ఏంది? ఇదే కదా బి, అవునా? సో ఏసీ ఈ హైపార్టిన్యూస్, ఇప్పుడు ఇది హైపార్టిన్యూస్ అవుతుంది. హైపార్టిన్యూస్ కి ఎప్పుడు కూడా ఆపోజిట్ లో ఉండేదే, అంటే రైట్ యాంగిల్ కి ఆపోజిట్ లో ఉండేదే హైపార్టిన్యూస్. హైపార్టిన్యూస్ కి ఆపోజిట్ లో ఉండేది రైట్ యాంగిల్. సో మనకు రైట్ యాంగిల్ ఎక్కడ ఉన్నట్టు? బి దగ్గర ఉన్నట్టు. ఎందుకంటే ఇది లాంగెస్ట్ సైడ్ అయిపోయినప్పుడు ఇంకా రిమైనింగ్ అనే 2 రిమైనింగ్ సైడ్స్ అవుతాయి. సో కాబట్టి ఆప్షన్ వచ్చేసి మనకి బి. సో రైట్ యాంగిల్ ఎట్ బి. సో నెక్స్ట్ క్వశ్చన్, ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు పిక్యూఆర్. సో ఇక్కడ చూడండి, చాలా ఇది కొంచెం క్వశ్చన్ లో మిస్టేక్ ఉందండి. ఏంటంటే అది ఇప్పుడు ఒక ట్రయాంగిల్ ఉంది ఏబిసి, ఇక్కడ క్వశ్చన్ లో ఏంటి మిస్టేక్ అని అంటే అది కాంగ్రుయెంట్ ఇవ్వాలి, సిమిలర్ అని ఇచ్చాడు. ఇక్కడ ఏబిసి ఒక ట్రయాంగిల్, నెక్స్ట్ ఇంకో ట్రయాంగిల్ తీసుకుంటే నేను ఫర్ సపోజ్
ఇలా తీసుకున్నాం. సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఏబిసి ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ లెక్క ఉన్నాయి, బట్ సైజెస్ ఆర్ డిఫరెంట్. ఎస్ ఆర్ నో? ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్ అవుతుంది. జనరల్గా ఇప్పుడు ఇలా అయినప్పుడు ఏబి బై పిక్యూ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్ అవుతుంది. అవునా? ఇదంతా కలిపి మనం ఒక కే అంటాం, అంటే స్కేల్ ఫ్యాక్టర్. అంటే స్కేల్ ఫ్యాక్టర్ అంటే ఇప్పుడు ఏబి బై పిక్యూ రాస్తే జనరల్గా కే ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ ఏబి. ఇక్కడ నేను చూడండి ఏబి చిన్నది తీసుకున్నా, పిక్యూ పెద్దది తీసుకున్నాం. అంటే లైక్ ఇక్కడ నాకు అంటే డిపెండ్స్ అపాన్ ద వాల్యూ ఆఫ్ కే. కే అనేది నీకు గ్రేటర్ దాన్ 1 ఉంటే అంటే లైక్ సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ పర్టికులర్ ప్రాబ్లంలో నాకు కే అనేది లెస్ దాన్ 1 వస్తుంది. ఎందుకంటే నాకు డినామినేటర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సైజెస్ చూస్తే ఏబి ఒక 3 ఉంటే పీక్యూ ఏమైతే 6 అవుతుంది, అంటే 1/2 సంథింగ్ లైక్ దట్. అంటే ఇట్ ఈస్ లెస్ దాన్ 1 వస్తుంది. అంటే ఇక్కడ వాడు ఇవ్వాల్సిన క్వశ్చన్ ఏంటంటే గ్రేటర్ దాన్ 1 ఉంది, గ్రేటర్ దాన్ ఇక్కడ కే ఈక్వల్ టు 1 గ్రేటర్ దాన్ 1 ఈ లెస్ దాన్ 0 ఈక్వల్ టు 0 అనేది అసలు ఈ రెండు కేసెస్ లేవు. అయితే ఇక్కడ ఒక కేసు పాసిబుల్ అవుతుంది. ఏంటి అని అంటే ఈక్వల్ టు 1 అన్నప్పుడు ఏంటి అని అంటే చూడండి, ఈక్వల్ టు 1 అన్నప్పుడు మనకి ఏమొస్తుంది అని అంటే ట్రయాంగిల్ యాజ్ ఇట్ ఈస్ గా ఎగ్జాక్ట్ గా మనకి మీకు గీసి చూపిస్తున్నాను చూడండి. ట్రయాంగిల్ ఎగ్జాక్ట్ గా మీకు ఇలాగే ఉంటది. లైక్ రెండు ట్రయాంగిల్స్ ఈక్వల్ వస్తాయి అంటే కాంగ్రుయెంట్ అవుతాయి. అప్పుడు ఏది ఇక్కడ మనకి పిక్యూఆర్ తీసుకుంటే ట్రయాంగిల్ పిక్యూఆర్ తీసుకుంటే నాకు ఇప్పుడు ఈ రెండు సేమ్ టు సేమ్ ఉంటాయి. అప్పుడే కే ఈజ్ ఈక్వల్ టు 1 అనాలి. వెన్ కే ఈజ్ ఈక్వల్ టు 1 అన్నప్పుడు నీకు ఇక్కడ సిమిలర్ కాదు ఇవ్వాల్సింది, కాంగ్రుయెంట్ ఇవ్వాలి. అంటే ట్రయాంగిల్ ఏబిసి ఈస్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్ అని ఇవ్వాలి. కానీ అలా ఇవ్వలే, సిమిలర్ అన్నాడు. సిమిలర్ అంటే మరి ఏం అవ్వాలి? ఈక్వల్ టు 1 అయితే కాదు, మరి గ్రేటర్ దాన్ 1 అవ్వచ్చు. గ్రేటర్ దాన్ 1 అని చెప్పాలి. ఎందుకు అని అంటే గ్రేటర్ దాన్ 1 అంటే మేబీ ఈ ట్రయాంగిల్ పెద్దగా ఉండి ఈ ట్రయాంగిల్ చిన్నగా ఉంటుంది. లైక్ ఇప్పుడు నేను ఇంతకుముందు ఏం చేశా, ఈ ట్రయాంగిల్ చిన్నది తీసుకొని ఈ ట్రయాంగిల్ పెద్దది తీసుకున్నా. అంటే ఇక్కడ మనకి ఎన్లార్జ్డ్ ఫిగర్ వస్తుంది అని. అంటే లైక్ వెన్ కే ఇస్ గ్రేటర్ దాన్ 1 అంటే ఏమవుతుంది? వెన్ కే గ్రేటర్ దాన్ 1 అంటే ఎన్లార్జ్డ్ ఫిగర్ లేదా డిమినిష్డ్ ఫిగర్. అంటే డిపెండ్స్ అపాన్ ద వాల్యూ ఆఫ్ కే. కే అనేది లెస్ దాన్ 1 ఉంటే అంటే ఇచ్చిన ఫిగర్ కి ఇచ్చిన ట్రయాంగిల్ కి మనకి లెస్ దాన్ 1 గ్రేటర్ దాన్ 1 ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు సేమ్ టు సేమ్ ఫిగర్ వస్తుంది. గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పుడు ఎన్లార్జ్డ్ ఫిగర్ వస్తుంది. ఓకే, గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పుడు ఎన్లార్జ్డ్ ఫిగర్, లెస్ దాన్ 1 ఉన్నప్పుడు అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సిన ఆప్షన్ ఏంటంటే కే ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకోకూడదు. ఎందుకంటే అప్పుడు సిమిలర్ కాదు, కాంగ్రుయెంట్. వాడు మనకి ఇచ్చింది ఏంటి అని అంటే సిమిలర్ అని ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ గ్రేటర్ దాన్ 1 అనే కండిషన్ తీసేసుకుంటాం. ఓన్లీ 2 పాసిబిలిటీస్ అండి. కే ఈజ్ ఈక్వల్ టు 1 అంటే కాంగ్రుయెంట్ ఫిగర్, కే లెస్ దాన్ 1 డిమినిష్డ్ ఫిగర్. అంటే దానికి ఈ ట్రయాంగిల్ కి సిమిలర్ గీయాలంటే అప్పుడు డిమినిష్డ్ ఫిగర్ వస్తుంది. అంటే కే గ్రేటర్ దాన్ 1 ఎన్లార్జ్డ్ ఫిగర్. ఎన్లార్జ్డ్ అంటే ఇంతకుముందు మనం తీసుకున్నాం కదా, అలా ఎన్లార్జ్డ్ ఫిగర్ వస్తుంది. ఓకే, సో అలా మనం ప్రాబ్లమ్ని చేయాలి. అంటే మనకి ఇక్కడ ఉన్న కండిషన్స్ ఏంటి దాన్ని బట్టి మనం తీసేసుకుంటే సరిపోతుంది. అంటే మనకి ఈ సిమిలారిటీలో అంటే సైజెస్ డిఫరెంట్ ఉంటాయి కదా. వాట్ ఈజ్ సిమిలర్? సిమిలర్ అంటే ద షేప్స్ ఆర్ సేమ్, దే ఆర్ లుకింగ్ లైక్ సేమ్ షేప్ బట్ డిఫరెంట్ ఇన్ సైజెస్. కాబట్టి కే గ్రేటర్ దాన్ 1 ఉండాలి లేదా లెస్ దాన్ 1 ఉండాలి. మనకి ఇక్కడ ఈక్వల్ టు 1 అయితే కాకూడదు. ఎందుకు? ఈక్వల్ టు 1 అయితే అది ఇక్కడ కాంగ్రుయెంట్ ఫిగర్ అయిపోతుంది. కాబట్టి నేను ఏం చేసినట్టు ఇక్కడ లెస్ దాన్ 0 తీసుకోవట్లేదు, ఈక్వల్ టు 0 అసలు తీసుకోవట్లేదు. ఈ రెండు కేసెస్ అసలు లేవు. మనకున్న కేసెస్ ఓన్లీ కే ఈజ్ ఈక్వల్ టు 1, కే గ్రేటర్ దాన్ 1, కే లెస్ దాన్ 1. కే లెస్ దాన్ 1 అయితే చిన్న ఫిగర్ వస్తుంది, కే గ్రేటర్ దాన్ 1 అంటే పెద్ద ఫిగర్ వస్తుంది, కే ఈజ్ ఈక్వల్ టు 1 అంటే సేమ్ టు సేమ్ ఫిగర్ వస్తుంది. కాబట్టి సేమ్ టు సేమ్ వచ్చినప్పుడు దాన్ని సిమిలర్ అని కాకుండా కాంగ్రుయెంట్ అని అంటాం. కాబట్టి ఇప్పుడు మనం కే గ్రేటర్ దాన్ 1 అనే ఆప్షన్ నేను పిక్ చేసుకున్నా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ లైన్ విచ్ ఇంటర్సెక్ట్ ద గివెన్ సర్కిల్ ఎట్ 2 డిస్టింక్ట్ పాయింట్స్. సో ఒక లైన్ మనకి 2 డిస్టింక్ట్ పాయింట్స్ లో ఇంటర్సెక్ట్ అవుతుందంట. అంటే ఒక సర్కిల్ తీసుకోండి, ఇదే కదా. ఏ లైన్ విచ్ ఇంటర్సెక్ట్ ద గివెన్ సర్కిల్ ఇన్ 2 డిస్టింక్ట్ పాయింట్స్. అంటే నేను ఒక లైన్ తీసుకుంటే అది ఏమవుతుందంటే 2 డిస్టింక్ట్ పాయింట్స్ లో ఇంటర్సెక్ట్ చేస్తుందంట. దీన్ని ఏమంటామంటే మనం సీకెంట్ అని అంటాం. అవునా? దీని పేరేంటి? సీకెంట్. A line which intersect the two circle at 2 distinct points is called secant.
మరి టాంజెంట్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ మనం టాంజెంట్ తీసుకున్నాం. టాంజెంట్ అంటే ఎలా ఉంటది? ఏ లైన్ విచ్ టచెస్ ద సర్కిల్ ఎట్ ఓన్లీ వన్ పాయింట్. ఇక్కడ ఓన్లీ వన్ పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. దాన్ని మనం ఏమంటాం? ఏమంటామంటే టాంజెంట్. సో దీన్ని ఏమంటాం? టాంజెంట్ అంటాం. ఓకే. మరి కార్డ్ అంటే ఏంటి? ఏ లైన్ సెగ్మెంట్. ఓన్లీ లైన్ సెగ్మెంట్. అది బయటకు రాదండి. లైన్ కాదు, అది ఒక లైన్ సెగ్మెంట్. సో దీన్ని మనం కార్డ్ అని అంటాం. ఓకే. సో దీన్ని కార్డ్ అని అంటాం. సో టాంజెంట్ అనగానే టచెస్ ఎట్ ఓన్లీ వన్ పాయింట్. టాంజెంట్ ఏమవుతుంది? అట్ ఓన్లీ వన్ పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. సీకెంట్ అంటే ఏంటి? ఏ లైన్ విచ్ ఇంటర్సెక్ట్ ద సర్కిల్ ఎట్ టూ డిస్టింక్ట్ పాయింట్. లైన్ ఇది అంటే లైన్ కి లైన్ సెగ్మెంట్ కి డిఫరెన్స్ తెలుసు కదండి. ఇది ఒక లైన్ సెగ్మెంట్ అంటే ఇట్ హ్యాస్ డెఫినెట్ లెంత్. లైన్ కి ఇట్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్. ఇట్ ఎక్స్టెండ్స్ ఇన్ బోత్ ద డైరెక్షన్. కాబట్టి నా ఆన్సర్ ఏంటి ఇప్పుడు? ఇది ఏ లైన్ విచ్ ఇంటర్సెక్ట్ ద గివెన్ సర్కిల్ ఇన్ టూ డిస్టింక్ట్ పాయింట్ ఈస్ కాల్డ్ సీకెంట్. నెక్స్ట్, an angle in a major segment. An angle in a major segment అంటే మనం ఒక మీకు సర్కిల్ తీసుకుంటా. ఇస్ an angle in a major segment అంటే మేజర్ సెగ్మెంట్ లో ఎప్పుడు కూడా యాంగిల్ మనకి ఏమంటామంటే ఎక్యూట్ యాంగిల్ అని చెప్తామండి. ఇక్కడ ఏం చెప్తాం? ఎక్యూట్ యాంగిల్ అని చెప్తాం. ఇప్పుడు ఒక సర్కిల్ తీసుకుంటా చూడండి. ఇక్కడ మనం ఒక సర్కిల్ తీసుకుంటే ఇది ఒక సర్కిల్. ఇక్కడ ఒక కార్డు తీసుకుంటున్నాను నేను. ఇక్కడ ఒక కార్డు తీసుకుంటున్నాను. సెగ్మెంట్ అన్నాడు కదా. సెగ్మెంట్ అంటే ఏంటి మీకు తెలుసు. ఏంటది సెగ్మెంట్ అంటే? ఇదంతా మైనర్ సెగ్మెంట్ అవుతుంది, అవునా? మీకు ఈ పోర్షన్ అంతా మైనర్ సెగ్మెంట్. నెక్స్ట్ ఈ పోర్షన్ అంతా నీకు మేజర్ సెగ్మెంట్, అవునా కాదండి? ఇదంతా మేజర్ సెగ్మెంట్ అంటే ఎక్కువ ఉంది. చూడండి, ఈ ఆర్క్ తో ఇది తక్కువ పోర్షన్. తక్కువ పోర్షన్ ఉన్నది మైనర్ సెగ్మెంట్ అంటే, ఎక్కువ పోర్షన్ ఉన్నది మేజర్ సెగ్మెంట్ అంటే. సో ఇప్పుడు మనకి ద యాంగిల్ ఇన్ ఏ మేజర్ సెగ్మెంట్ అన్నాడు. ఇది సెంటర్ ఆఫ్ ద సర్కిల్ కింద తీసుకుందాం. సో సెంటర్ ఆఫ్ ద సర్కిల్ కింద తీసుకున్నప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ మనకి కొంత యాంగిల్ మేక్ చేస్తుంది ఈ కార్డ్ అనేది. ఇక్కడ కొంత, లేకపోతే ఈ ఆర్క్ అనేది, ఈ కార్డ్ అనేది ఇక్కడ కొంత యాంగిల్ మేక్ చేస్తుంది, అవునా? సో ఇక్కడ కొంత యాంగిల్ మేక్ చేస్తుంది టీటా. సేమ్ కార్డ్ నీకు సర్కిల్ మీద ఏదైనా వేరే పాయింట్ దగ్గర నీకు ఎలా అంటే, నీకు వేరే ఇక్కడ ఇదే కార్డు సర్కిల్ మీద వేరే యాంగిల్ మేక్ చేస్తే ఏమవుతుంది? అది ఇక్కడ టీటా చేస్తే ఇక్కడ θ/2 చేయాలి. ఇక్కడ ఎంత చేయాలి? θ/2 హాఫ్ చేయాలి. θ/2 అంటే ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ నీకు 120 ఉంటే ఇక్కడ 60 ఉండాలి, అవునా? సో నీకు ఒకసారి ఏంటంటే ఒక కార్డు మనకి ఫర్ సపోజ్ ఎందుకు మనకి అది అవుతుందో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అండి. ఎందుకు అని అంటే, మీకు ఇక్కడ ఒకసారి ఇంకో సర్కిల్ తీసుకోండి. ఇంకో సర్కిల్ తీసుకుంటే ఇక్కడ నాకేమవుతుంది అని అంటే, ఇప్పుడు నేను ఒక కార్డు తీసుకున్నా. దట్ కార్డు పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అనుకుందాం. సో జనరల్ గా ఇప్పుడు మనకి ఇక్కడ యాంగిల్ ఎంత? 180 degrees. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ కార్డు వేరే చోట ఎంత చేస్తుంది? ఇప్పుడు నీకు ఇక్కడ దీంట్లో హాఫ్ చేయాలి కదా. అందుకే యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ ఇస్ 90 అన్నది. ఎందుకంటే అందుకే యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్. ఇక్కడ ఈ కార్డు సెంటర్ తో ఎంత చేస్తుంది? 180 చేస్తుంది. సెంటర్ తో ఎంత చేస్తుంది? ఇక్కడ 180 degrees చేస్తుంది కదా. దీంట్లో ఇది హాఫ్ చేయాలి, అందుకోసం యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ 90. సో ఇప్పుడు నా కార్డు అలా లేదు, ఇక్కడ ఉంది. అంటే 180 చేస్తుందా? సెంటర్ తో 180 చేస్తుందా? ఇప్పుడు 180 చేయట్లేదు. కాబట్టి నాకేమవుతుంది? ఇప్పుడు ఇక్కడ కార్డు ఉంటే ఇప్పుడు ఈ కార్డు 180 చేయట్లేదు, తక్కువ చేస్తుంది. అంటే 180 కంటే తక్కువ ఎంతో కొంత సెంటర్ తోటి చేసినప్పుడు దాంట్లో ఖచ్చితంగా తక్కువ ఉంటుంది. ఇంతకుముందు ఎంత చెప్పాం? 90 చెప్పాం. ఏది ఇక్కడ మనం తీసుకుంటే కార్డు సెంటర్ లో ఉంటే ఇక్కడ ఏమైతుంది? 90 degrees చేస్తుంది, అవునా? ఇక్కడ మనకి 90 చేస్తుంది. మరి కార్డు సెంటర్ లో లేదు. ఇక్కడ ఎక్కడ ఉంది? ఇప్పుడు ఎంత చేయాలి జనరల్ గా? ఇప్పుడు నా కార్డు సెంటర్ లో లేదు కదా, ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎంత చేస్తుంది? ఇది పాయింట్ అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ 90 చేస్తుందా అండి? సారీ, 180 చేస్తుందా? ఈ సెంటర్ తో 180 చేస్తుందా? ఇక్కడ సెంటర్ తోటి మనకేమైతుంది? సెంటర్ తో 180 చేయట్లే. ఇది 180, యాక్చువల్గా ఇది మొత్తం 180, కానీ ఇప్పుడు 180 చేస్తుందా?
ఈ పోర్షన్ లేదు, 180 కంటే తక్కువ చేస్తుంది. 180 కంటే తక్కువ చేసినప్పుడు దాంట్లో హాఫ్ ఎంత, మనకు హాఫ్ అవుతుంది అని చెప్పాం. సెంటర్ దగ్గర ఈ కార్డ్ ఎంత చేస్తుంది, లెస్ దాన్ 180 చేస్తుంది. అంటే మరి దీంట్లో హాఫ్ ఎంత, 180/2 అంటే లెస్ దాన్ 90 చేయాలి. లెస్ దాన్ 90 అంటే దాన్ని ఏమనాలండి, ఎక్యూట్ యాంగిల్ అని అంటాం. అంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇదంతా మీకు అర్థం కాకపోయినా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, యాంగిల్ ఇన్ ఏ మేజర్ సెగ్మెంట్. మేజర్ సెగ్మెంట్ అంటే మీరు ఏం రాస్తారు, ఎక్యూట్ యాంగిల్ రాయండి. మైనర్ సెగ్మెంట్ అని అడిగింది, యాంగిల్ ఇన్ ఏ మైనర్ సెగ్మెంట్ అని అడిగితే అబ్ట్యూజ్ యాంగిల్ అని రాయండి, గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ రివర్స్, మేజర్ అడిగినప్పుడు ఎక్యూట్, మైనర్ అడిగినప్పుడు అబ్ట్యూజ్ యాంగిల్ అని రాసండి. అట్లీస్ట్ ఇదైనా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ద రేషియో ఆఫ్ ద కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఈస్ 5:3. దెన్ ద రేషియో ఆఫ్ ద ఏరియాస్. మనకి ఇక్కడ కొన్ని రిలేషన్స్ ఉన్నాయండి. ఏంటి అదనంటే, ఏరియా ఆఫ్ ద లైక్ ఏరియా ఆఫ్ రేషియో ఆఫ్ ద ఏరియాస్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫర్ సపోజ్ ఏబిసి అనుకుందాం, ఇంకోటి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సమ్ పిక్యూఆర్ ఏదో అనుకుందాం. అడిగినప్పుడు సైడ్స్ యొక్క స్క్వేర్స్ యొక్క రేషియో ఏబి స్క్వేర్ బై పిక్యూ స్క్వేర్, లేదా బిసి స్క్వేర్ బై క్యూఆర్ స్క్వేర్, లేదా ఏసీ స్క్వేర్ బై పిఆర్ స్క్వేర్. అంటే ఏరియాస్ యొక్క రేషియో అడిగినప్పుడు వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ యొక్క స్క్వేర్స్ యొక్క రేషియోకి ఈక్వల్. వెన్ 2 triangles ఆర్ సిమిలర్, అంటే లైక్ ట్రయాంగిల్ ఏబిసి ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్ అనుకుంటే, ద రేషియో ఆఫ్ ద ఏరియా ఆఫ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు సైడ్స్ యొక్క స్క్వేర్స్ యొక్క రేషియోకి ఈక్వల్ అవుతాయి. అంటే ఇక్కడ మనకి ఇప్పుడు సైడ్స్ యొక్క రేషియో ఇచ్చిండు 3/5 అని, అంటే లైక్ ఏబి బై పిక్యూ ఇచ్చిండు, ఏబి బై పిక్యూ. దీన్ని ఏమని రాయొచ్చు, ఏబి బై పిక్యూ, ఏబి స్క్వేర్ బై పిక్యూ స్క్వేర్ అంటే ఏబి బై పిక్యూ హోల్ స్క్వేర్ అని కూడా రాయొచ్చుగా. కానీ నాకు ఇచ్చింది ఏంటి, ఏబి బై పిక్యూ ఇచ్చిండు, అంటే లైక్ ఏబి బై పిక్యూ ఈజ్ ఈక్వల్ టు 5/3 ఇచ్చాడు. సో ఏరియా ఆఫ్ రేషియో ఆఫ్ దేర్ ఏరియాస్ అడిగిండు, అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫర్ సపోజ్ ఏబిసి బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పిక్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు, నేనేం రాయాలి, ఏబి బై పిక్యూ హోల్ స్క్వేర్ రాసుకోవాలి. ఏబి బై పిక్యూ, వీటినన్నిటిని ఏసీ బై పిక్యూ లేదా ఏబి బై పిక్యూ హోల్ స్క్వేర్లలో కూడా రాసుకోవచ్చు కదా, ఎందుకంటే ఇది స్క్వేర్ అంటే ఇలా స్క్వేర్ కూడా రాసుకోవచ్చు, అంటే 5/3 హోల్ స్క్వేర్ కూడా రాసుకోవచ్చు ఇది. సో 5/3 హోల్ స్క్వేర్ అంటే ఇట్ ఈస్ 5 స్క్వేర్ అంటే 25, 3 స్క్వేర్ అంటే 9. ద ఆన్సర్ ఈస్ 25:9. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రమ్ ద ఫిగర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని అన్నాడు. ఇక్కడ ఎక్స్ అన్నోన్ ఉంది. ఒకసారి చూడండి, ఇలాంటి ఎప్పుడు ఫిగర్ ఇచ్చినా సరే యాక్చువల్గా మనకి ఇందులో సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క కాన్సెప్ట్ వాడతాం. ఏంటి అని అంటే ఒకటే సింపుల్ గుర్తుపెట్టుకోండి, ట్రయాంగిల్ ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అవునా. ట్రయాంగిల్ ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ నీకు ఎక్స్ అనేది ఎక్కడుంది, ఏడిసిలో ఉంది. ఇది 90 అన్నప్పుడు ఖచ్చితంగా ఇది కూడా 90 కదా. సో ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ ఏబిసి తీసుకున్నాం కదా, ఏ దగ్గర 90 అంటే ఇక్కడ డి తీసుకోండి, ఎందుకంటే డి దగ్గర 90 ఉంది. సి అనేది కామన్, అంటే సి రాయండి, మధ్యలో ఇంకేముంది, ఏ ఉంది. సో డిఏసి. ఇక్కడ అర్థమైందండి లాజిక్. సిమిలారిటీ ఎట్లా తీసుకోవాలి, ఏ దగ్గర 90 ఉంది, ఇక్కడ పెద్ద ట్రయాంగిల్లో ఏ దగ్గర 90 ఉంది. సో మీకు ఇంకా అర్థం కాకపోతే నేను ట్రయాంగిల్ గీసి చూపిస్తా. ఇలా ఉంది. ఇది మనకి బిగ్గర్ ట్రయాంగిల్. సో ఇది 90 అంటాడు, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ సి ఉంది. సో దీంట్లో ఒక చిన్న ట్రయాంగిల్ ఉంది, అది ఎలా ఉంది అంటే మీకు ఇక్కడ చిన్న ట్రయాంగిల్, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిలే, ఇలా ఉంది. ఓకే, ఇదేంటి, ఇక్కడ ఏ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఏ, ఇక్కడ డి, ఇక్కడ సి ఉంది. ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పొచ్చు. ఎందుకు చెప్పొచ్చు, అక్కడ 90 ఉంది, ఇక్కడ 90 ఉంది, ఇక్కడ ఏసీ కామన్ ఉంది రెండిట్లో, అవునా. ఏసీ కామన్ ఉంది కదా. సో రైట్ యాంగిల్ ఒక సైడ్ కామన్ ఉంది, మళ్ళీ ఇంకో యాంగిల్ కూడా కామన్ ఉంది. సో మనం ఏం చెప్పొచ్చు, సిమిలారిటీ ఎలా చెప్పొచ్చు, రైట్ యాంగిల్ హైపార్టెన్యూస్ ఏం కాదు ఇక్కడ, లైక్ సిమిలర్ అని ఎలా చెప్పొచ్చు అంటే, ఇన్ దీస్ 2 triangles 2 angles ఆర్ సిమిలర్, ఈక్వల్. 2 angles ఆర్ ఈక్వల్ కదా, ఇందులో 90, ఇందులో 90. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 90. సో యాంగిల్ డి ఈజ్ ఆల్సో 90. సో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి, దట్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. తర్వాత ఏమవుతుంది, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు పెద్ద ట్రయాంగిల్ యాంగిల్ సి, చిన్న ట్రయాంగిల్ యాంగిల్ సి, ఇది కామన్ యాంగిల్. సో బై ఏ సిమిలారిటీ ఉంది కదా మనకి, బై ఏవైనా 2 triangles లో 2 angles ఈక్వల్ అయితే
అవి రెండు సిమిలరే. సో దేర్ ఫర్ ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ ఏబిసి ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ వాట్ ఈస్ దిస్ డిఏసి. సో ఇక నేను ఇదంతా తీసేస్తున్నాను, ఎందుకు సిమిలర్ అయిందో ఏందో మీకు అంత అర్థమైపోయింది. కాబట్టి ఈ రెండు ట్రయాంగిల్స్ అయితే సిమిలర్ అనే విషయం మీకు అర్థమైపోయింది. ఓకే, సో రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అన్నప్పుడు వాటి కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వలే కదా. టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్, వాటి కరస్పాండింగ్ సైడ్స్ ఏబి బై డిఏ రాయండి ఇస్ ఈక్వల్ టు బీసీ బై ఏసీ. చూడండి, వేరే ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. కరస్పాండింగ్ సైడ్ అని ఇక్కడ ఏబి అన్నప్పుడు ఇక్కడ డిఏ రాసేయండి. ఈ రాసేటప్పుడే కరెక్ట్గా రాసుకోండి ట్రయాంగిల్, ఎందుకంటే ఏ దగ్గర 90, డి దగ్గర 90, సి అనేది కామన్. ఫస్ట్ ఒకటి రాసేయండి, ఏబిసి రాసేయండి. రాసిన తర్వాత దీని కరస్పాండింగ్ సైడ్స్ రాయాలి. అంటే సి యాంగిల్ ఉంది కదా, సి యాంగిల్ ఈక్వల్ కాబట్టి సి దగ్గర సి రాసుకున్నాం. మరి యాంగిల్ ఏ దగ్గర ఎట్ యాంగిల్ ఏ 90 కదా, అందుకోసం ఎట్ ఏ దగ్గర 90 ఉంది కాబట్టి నాకు చిన్న ట్రయాంగిల్లో 90 ఎక్కడ ఉంది, డి దగ్గర ఉంది కాబట్టి ఏ ప్లేస్ లో నేను డి రాసుకున్నా. ఆబ్వియస్లీ థర్డ్ వర్టెక్స్ ఏమైంది, ఏ ఉంది. సో ఇలా రాసేస్తాం. తర్వాత ఏమైంది, ఇప్పుడు నాకు ఏబి మనకి సైడ్ గురించి తెలుసా, తెలియదు. ఇంకో సైడ్ రాయాలి, బీసీ బై డిసి రాసాం. నెక్స్ట్ ఇంకోటి ఏంది, ఏసీ బై డిసి రాయండి విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై డిసి రాసేయండి. ఓకే, సో ఇప్పుడు మనం కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ అనే రాసేసుకున్నాం. తర్వాత ఇప్పుడు ఏబి సైడ్ తెలియదు, డిఏ తెలియదు, దీన్ని వదిలేసేయండి. ఈ రెండు రిజల్ట్స్ కన్సిడర్ దీస్ టూ రిజల్ట్స్ తీసుకున్నాం. బీసీ ఎంత ఉంది, బీసీ అంటే ఇది మొత్తం కదా 5 ప్లస్ ఎక్స్ బై, నేను ఇది కూడా రబ్ చేస్తున్నా అండి, ఎరేజ్ చేస్తున్నా. సో ఇక్కడ 5 ప్లస్ ఎక్స్ బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఎంత ఉంది ఇక్కడ 10√3 విచ్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ అగైన్ ఏసీ అంటే మళ్ళీ 10√3 బై డిసి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, క్రాస్ మల్టిప్లికేషన్ 5 ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10√3 ఇంటూ 10√3, 10 ఇంటూ 10 100, √3 ఇంటూ √3 3. ఇక్కడ ఏమవుతుంది 5x ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ఇది 300 కదా, మైనస్ 300 ఈజ్ ఈక్వల్ 0. 300 1 జార్ 300కి నాకు మధ్యలో 5 రావాలి. 20 ఇంటూ 15 చూసుకోండి, 15 2 జార్ 30, 300 వచ్చింది కదా. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 20x మైనస్ 15x మైనస్ 300 ఈజ్ ఈక్వల్ 0. ఈ ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 20 మైనస్ 15 కామన్ తీస్తే అగైన్ ఎక్స్ ప్లస్ 20 దట్ ఈజ్ ఈక్వల్ 0. అగైన్ ఎక్స్ ప్లస్ 20 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 15 ఈజ్ ఈక్వల్ 0. అంటే ఎక్స్ ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ 0 చేస్తే ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 20, ఎక్కడైనా లెంత్ మైనస్ లో ఉంటుందా, ఉండదు. కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, ఎక్స్ మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15. ఇది మన ఆన్సర్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15. సో ఇలా చేయాలి. ఈ సింప్లిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. కాన్సెప్ట్ తెలిస్తే మిగతాదంతా ఈజీనండి. నెక్స్ట్ క్వశ్చన్, ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ XYZ. సో సింపుల్ గా రెండు ట్రయాంగిల్స్ గీసేసుకోండి, మీకు ఇంకా ఈజీ అవుతుంది. ఏముంది, ఏబిసి అని ఒక ట్రయాంగిల్, ఏబిసి అని ఒక ట్రయాంగిల్, ఇంకోటి XYZ తీసేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు, చక్క గీసేసుకోవడం. ఏదో ఒక ట్రయాంగిల్ తీసేసుకున్నా. ఇప్పుడు ABC is similar to XYZ. ఈ రెండు ట్రయాంగిల్ సిమిలర్ అని చెప్తాడు. సిమిలర్ అన్నప్పుడు యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు 60 అంట, ఇక్కడ 60 అన్నాడు. యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు 75 అంటే ఇక్కడ 75. ఓకే, నెక్స్ట్ దెన్ యాంగిల్ Z ఎంత అంటాడు. చూడండి, ఇక్కడ ABC ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ XYZ అన్నాం. ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ XYZ అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఈక్వలే. అంటే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ X, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ Y, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ Z. సో ఇక్కడ యాంగిల్ సి ఎంత ఉంది, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ Z తీసుకోవచ్చు కదా. వాట్ ఈజ్ యాంగిల్ సి హియర్, 60 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ Z. సో యాంగిల్ Z ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇప్పుడు 60 degrees. వాడు అడిగింది యాంగిల్ Z కదా, బట్ 60 degrees రాస్తాయండి. యాంగిల్ Z ఈక్వల్ టు యాంగిల్ సి, ఎందుకంటే కరస్పాండింగ్ యాంగిల్ సి ఈక్వల్. సికి ఏమి కరస్పాండింగ్, ఇక్కడ చూడాలి మీరు, సికి జెడ్. కాబట్టి జెడ్ యాంగిల్ కావాలంటే సి యాంగిల్ సి ఉంది కాబట్టి అదే జెడ్ యాంగిల్ అవుతుంది. సో యాంగిల్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 60 degrees. నెక్స్ట్ 35, క్వశ్చన్ నెంబర్ 35. ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ PQR అన్నాడు. ఇక్కడ ఏదో డయాగ్రామ్ కూడా ఇచ్చాడు. దెన్ Y ప్లస్ జెడ్ అన్నాడు. సింపుల్, ఇంతకుముందు చెప్పినట్టే. ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్
PQR అన్నాడు. ఇమీడియట్ గా ఏం చేయాలి, కరస్పాండింగ్ సైడ్స్ రాసేసేయండి. కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్ కదా, AB by PQ is equal to BC by QR is equal to AC by PR. కరస్పాండింగ్ సైడ్స్ రాశా. వాట్ ఈజ్ AB అన్ని రాసేసుకోండి. Y plus Z అడిగాడు. వాట్ ఈజ్ AB? AB ఈజ్ ఈక్వల్ టు, వేర్ ఈజ్ AB? AB ఈజ్ ఈక్వల్ టు Z ఉంది కదండి ఇక్కడ. AB ఈజ్ ఈక్వల్ టు Z రాసేయండి. Z బై PQ అంటే 3 ఫిగర్ లో కనిపిస్తున్నాయి చూసుకోండి. BC ఈజ్ ఈక్వల్ టు 8 బై QR ఈజ్ ఈక్వల్ టు 6 విచ్ ఈజ్ ఈక్వల్ టు AC అంటే 4√3 బై PR ఈజ్ ఈక్వల్ టు Y. సో ఇక్కడ క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు కదా, 2 3s are 2 4s are అంటే Z/3 ఈజ్ ఈక్వల్ టు 4/3. ఈ రెండు ఈక్వల్ చేసుకున్నాం. ఫస్ట్ 3 క్యాన్సిల్ అంటే Z ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది. మళ్ళీ ఈ రెండు ఈక్వల్ చేయండి. 4/3 ఈజ్ ఈక్వల్ టు 4√3/Y. ఇక్కడ 4 క్యాన్సిల్. Y ఈజ్ ఈక్వల్ టు ఇది పోతే ఏమైంది, క్రాస్ మల్టిప్లికేషన్ 3√3 క్రాస్ మల్టిప్లికేషన్ 3√3. సో దేర్ ఫోర్ వాడు అడిగింది ఏంటి, Y plus Z. వాట్ ఈజ్ Y? 4 వి గాట్. అండ్ సరే ఏదేమైనా పర్లేదు, Y plus Z అంటే ఫస్ట్ Z రాసేసిన, Y రాసుకోండి, ఏముంది 3√3. 4 plus 3√3 ఇదే మన ఆన్సర్. ఓకే, Y plus Z అంటే 3√3 plus 4, కానీ ఆప్షన్లు అన్నిట్లో 4 plus 3√3 అలా ఉంది కాబట్టి అలా ఇచ్చాం. ఓకే, 3√3 ఉంది కదా, Y plus Z ఏంది 4, అదే 4 plus 3√3 ఆప్షన్. ఓకే, అంటే ఇలా రాసుకో 3√3 plus 4. బట్ ఇది ఎక్కడుంది, 3√3 plus 4 అంటే ఆర్ 4 plus 3√3. నెక్స్ట్ క్వశ్చన్, టు ఫైండ్ అవుట్ ద స్లాంట్ హైట్ ఆఫ్ ద కోన్. మీకు తెలుసు కోన్ ఎలా ఉంటుందండి, ఇప్పుడు మనం ఒక కోన్ గీసుకుందాం. ఇదే కదండి కోన్. దీంట్లో ఇది హైట్ ఆఫ్ ద కోన్, నెక్స్ట్ ఇది రేడియస్ ఆఫ్ ద కోన్. సో ఇప్పుడు చూడండి, నేమింగ్ ఇస్తా. ఇది రేడియస్ ఆఫ్ ద కోన్, ఇది హైట్ ఆఫ్ ద కోన్, ఇది స్లాంట్ హైట్. సో L ఈస్ ద స్లాంట్ హైట్. దీన్ని ఏమంటాం మనం, ఇదే స్లాంట్ హైట్. సో ఇది స్లాంట్ హైట్ అంటాం. ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, ఎందుకంటే ఈ హైట్ ఈ రేడియస్ అనేది పర్పెండిక్యులర్గా ఉంటుంది. కాబట్టి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనం ఏం చేయొచ్చు, రైట్ యాంగిల్ ఆపోజిట్ లో మనం ఏముంటుందని చెప్పాం, హైపాటన్యూస్ ఉంటుందని చెప్పుకున్నాం. హైపాటన్యూస్. సో హైపాటన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అంటే ఇది ఏ థీరం ఇది అంటే L² ఈజ్ ఈక్వల్ టు R² ప్లస్ H². ఇది ఏ థీరం, హైపాటన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపాటన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటే ఏ థీరం వాడుతున్నాం, పైథాగరస్ థీరం. ఇది గుర్తుపెట్టుకోవచ్చు. అంటే L ఈజ్ ఈక్వల్ టు √R² ప్లస్ H². ఇది ఎక్కడి నుంచి వచ్చింది, పైథాగరస్ థీరం. ఎందుకంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనం అప్లై చేసేది ఎప్పుడు కూడా పైథాగరస్ థీరం. ఇఫ్ యు నో ద 2 sides we can find the third side by using Pythagoras theorem. Okay, so next question, the radius of the sphere is increased by 100%. radius of the sphere, ఒక స్పియర్ తీసుకుందాం, దాని యొక్క రేడియస్ అనేది 100% ఇంక్రీజ్ చేసిందంట. ఫర్ సపోజ్ ఇదొక స్పియర్ తీసుకున్నా, దీని యొక్క రేడియస్ 100% ఇంక్రీజ్ చేసిందంట. ఫర్ సపోజ్ 100% ఇంక్రీజ్ చేయడం అంటే ఏంటండి, ఇంకొంచెం పెద్ద రేడియస్ వస్తుంది, అంటే దానికి డబల్ ద సైజ్ వస్తుంది. యాక్చువల్ చెప్పాలంటే స్ట్రిక్ట్లీ స్పీకింగ్ అది ఎంత ఉందో దానికంతా కొంచెం పెద్దది వస్తుంది. సో ఇప్పుడు నాకు ఈ రేడియస్ అనేది డబల్ అయిందంట. ఇప్పుడు డయాగ్రామ్తో మీకు పని లేదు, ఎందుకంటే నాకు స్పేస్ సరిపోదు ఇక్కడ ప్రాబ్లం చేయడానికి. నేను డయాగ్రామ్స్ని ఎలిమినేట్ చేస్తున్నా. అంటే ఇంతకుముందు ఉన్న రేడియస్ కంటే కొంచెం పెద్ద రేడియస్తో సర్కిల్ వస్తుంది, స్పియర్ వస్తుంది. సో ఆ స్పియర్ అనేది 3 dimensional ఫిగర్. అంటే జనరల్ గా వాల్యూమ్ గురించి మాట్లాడుతండి. వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఫార్ములా ఏంటి, వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ V ఈజ్ ఈక్వల్ టు 4/3 pi r³. సో ఇది వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్. సో ఇక్కడ ఉన్న R 100% పెంచిండంట. అంటే ఏంటి, R ప్లస్ 100% ఆఫ్ R అని ఉన్నదానికి 100% పెంచిండు. అంటే R ప్లస్ 100% అంటే ఏంది, 100/100 అనే కదా, ఇంటూ హాఫ్ మీన్స్ అంటే ఏమైంది, ఇది ఇంకొక R వస్తుంది, R ప్లస్ R 2R అయినట్టు. సో అంటే 100% 50% పెంచడం అంటే ఎంత అంటే హాఫ్ పెంచడం అనే కదా. R కి R/2 పెరిగితే అప్పుడు R ప్లస్ R/2 అనేవాళ్ళు.
100% పెరిగిందంటే ఆర్ ఉంటే మళ్ళీ ఆర్ అనే 100% పెంచేసిండు, అంటే డబల్ అయిపోయిందని డైరెక్ట్ గా. అవునా, 100% పెంచడం అంటే. ఓకే, సో ఏం చేస్తాం మనం ఇక్కడ మనది, ఇప్పుడు మనకి 100% పెరిగితే ఇప్పుడు ఆర్ ఏమైంది నాకు, ఆర్ 2R అవుతుంది. సో ఇప్పుడు న్యూ వాల్యూమ్ రాద్దాం, సమ్ V1 అందాం. సో ఇదేం ఒరిజినల్ వాల్యూమ్, సరే V1 అనుకో, లేదా ఒరిజినల్ అనుకుందాం, ఇది న్యూ వాల్యూమ్ అనుకుందాం. ఇది ఇప్పుడు రేడియస్ ఏమైతుంది 4/3 పై ఇంటూ ఆర్ బికమ్స్ 2R, ఆర్ బికమ్స్ 2R, అది రాసేయండి 2R హోల్ క్యూబ్. అంటే ఓవరాల్గా ఏమైంది 4/3 పై ఇంటూ 8R³ అయింది. సో ఈ 8ని పక్క పెట్టుకుంటే 4/3 పై R³ అంటే ఇక్కడ నాకేమైంది, ఇది ఒరిజినల్ వాల్యూమే మళ్ళీ, కానీ 8 టైమ్స్ పెరిగింది. కానీ ఇక్కడ టైమ్స్లో అడగట్లే, పర్సంటేజ్లో అడిగిండు. పర్సంటేజ్ చేంజ్ అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం, మరి మనం పర్సంటేజ్లో కావాలి. పర్సంటేజ్ కావాలంటే నేను ఇప్పుడు ఏం చేస్తా, ఇప్పుడు మనకి ఒక చేంజ్ కావాలంటే ఏంది అంటే లైక్ ఎంత ఉంది ఇనీషియల్గా, ఇప్పుడు మనకి పర్సంటేజ్ చేంజ్ ఇన్ వాల్యూమ్ అడుగుతాడు కదా. పర్సంటేజ్ చేంజ్ ఇన్ వాల్యూమ్ అన్నప్పుడు చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్ ఇంటూ 100 రాసుకోవాలి. చేంజ్ ఇన్ వాల్యూమ్ అంటే ఇంత, ఇప్పుడు ఎంత వచ్చింది నాకు, ఎంత వచ్చింది ఇక్కడ, ఇది 8 × 4/3 పై R³ అంటే ఇది ఉంది. ఒరిజినల్ ఎంత 4/3 అంటే మొత్తం మీద ఎంత చూడండి, సబ్ట్రాక్షన్ చేసుకోండి. 4/3 పై R³ మైనస్ 4/3 పై R³. నేను రెండిట్లోంచి 4/3 పై R³ కామన్ తీస్తే ఎంత అవుతుంది, 8 - 1 అంటే 7 × 4/3 పై R³ వస్తుంది. అవునా, 7 × 4/3 పై R³ ఇక్కడ రాసేసుకోండి. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో ఎంత చేంజ్ ఉంది అంటే ఇక్కడ నేను మీకు చేసి చూపించా, సబ్ట్రాక్షన్ చేసుకుంటే నీకు ఎంత వస్తుంది, 7 × 4/3 పై R³ వచ్చింది, బై ఒరిజినల్ వాల్యూమ్ ఎంత 4/3 పై R³ 4/3 పై R³ ఇంటూ 100. ఈ 4/3 పై R³ 4/3 పై R³ 7 × 100 అంటే 700% అన్నమాట. సో ఇక్కడ మీకు చేంజ్ ఇన్ వాల్యూమ్ అంటే ఇప్పుడు న్యూ వాల్యూమ్ ఎంత వచ్చిందండి, మొత్తం మీద చెప్పాలంటే న్యూ వాల్యూమ్ ఎంత, ఇదంతా సమ్ ఎక్స్ ఏదో అనుకోండి, మీకు ఇంకా క్లియర్గా అర్థం అవడానికి 8x అనుకోండి. ఇక్కడ ఒరిజినల్ది ఓన్లీ ఎక్స్ అనుకోండి. అంటే ఎంత చేంజ్ అయింది, 8x - x బై ఒరిజినల్ వాల్యూమ్ ఎంత ఎక్స్ అంటే ఏమైంది 7x/x, ఇది క్యాన్సిల్ అంటే 7. ఓకేనా అండి, 7 × 100 అంటే 700%. ఓకే, ఎందుకంటే ఇంత పెద్దది మీకు ఏమైనా ఇబ్బంది అయితే ఇదంతా సేమ్ టు సేమ్ ఉన్నాయి కాబట్టి సమ్ ఏదో ఒకటి అనుకోండి, వేరియబుల్ లేకపోతే ఏదో ఒక కాన్స్టెంట్ ఏదో ఒకటి అలా రిప్రజెంటేషన్. నెక్స్ట్ 1 రేడియన్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్గా 37 degrees 29 minutes. సరే ఇక్కడ ఇచ్చింది 57 degrees అలా ఇచ్చాడు, అలా రాసేయండి ఏం కాదు. 1 రేడియన్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకున్న ఆప్షన్లో 57 degrees 29 minutes యాక్చువల్గా. సో ఇక్కడ ఉన్న దాంట్లో 16 minutes ఉంది, దాన్ని టిక్ చేయండి. 57లో అసలు లేదు కాబట్టి అదే మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కొంచెం టిపికల్గా ఉంటుంది క్వశ్చన్, కొంచెం కేర్ఫుల్గా వినాలి. చూడండి, క్వశ్చన్ నెంబర్ 39లో ఇక్కడ ఎక్స్ కనుక్కోమన్నాడు. యాక్చువల్గా వెరీ సింపుల్ అండి, అంటే చెప్పాలంటే ఆ థాట్ రావాలి. నేను కూడా కొంచెం వర్క్ చేసా ఈ ప్రాబ్లం కోసం, నాకు కూడా రాలేదు ఈ ప్రాబ్లం. కొంచెం ఆలోచించి వర్క్ చేస్తే తప్ప ఇది ప్రాబ్లం ముందుకెళ్ళలే. కొంచెం టిపికల్ క్వశ్చన్ అండి ఇది, అది కొంచెం హార్డ్ క్వశ్చన్. సో ఏం చేస్తామనంటే ఇక్కడ జనరల్గా ఒక సర్కిల్లో మనం ఇక్కడ ఏంటంటే, నేను ఒక రఫ్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా చూడండి స్పీడ్గా. ఇక్కడ ఇలా ఉంది, సో ఇక్కడ 60 degrees ఉంది. జనరల్గా సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఇది టాంజెంట్ కదండి. టాంజెంట్ ఎంత యాంగిల్, టాంజెంట్ రేడియస్ అట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర 90 అని మీకు తెలుసు. ఇది 60, ఇది ఎంత, ఇది 90, ఇది కూడా 90. సో ఇక్కడ ఎంత అవుతుంది అప్పుడు, ఇది ఒక క్వాడ్రిలేటరల్ అవునా కదా. క్వాడ్రిలేటరల్ సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఎంత 360. సో ఇక్కడ 90 వెళ్ళిపోయింది, ఇక్కడ 90 వెళ్ళిపోయింది. 90 90 60 ఎంత మొత్తం మీద 180 ప్లస్ 240 అయింది. 240 అంటే 360లోంచి తీసేస్తే నాకు ఇక్కడ 120 వచ్చింది, అంటే నాకు ఇక్కడ యాంగిల్ కూడా 120 వచ్చింది. ఓకే, సో అయితే ఇక్కడ 120 వచ్చినప్పుడు నాకు అది అడగట్లే వాడు, ఇక్కడ యాంగిల్ ఎంత అంటాడు, ఇక్కడ ఎక్స్ ఎంత అని అంటాడు. నేనేం చేస్తా అంటే దీంట్లో మీకు ఇంకొక కాన్సెప్ట్ చెప్తా. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైపోయింది. సో ఇక్కడ 120 ఎట్లా వచ్చిందో తెలిసింది. ఇంకొక కాన్సెప్ట్ చెప్తా. ఇంకొక కాన్సెప్ట్లో ఏంటి అంటే, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం ఒక సర్కిల్లో ఒక ఆర్క్, ఇదేదో సమ్ ఆర్క్, ఇక్కడ మనకి ఓ సర్కిల్ తీసుకుంటే
సో ఇక్కడ ఒక ఆర్క్ తీసుకుంటున్నాను నేను. ఎలా అంటే ఫర్ సపోజ్ నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక ఆర్క్, అవునా? ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ఆర్క్, ఇది సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది? కొంత యాంగిల్ మేక్ చేస్తుంది. ఫర్ సపోజ్ ఎక్స్ అనుకుందాం. ఇదే ఆర్క్ వేరే ఏ పాయింట్ మీదైనా సరే ఎంత యాంగిల్ చేస్తుంది? x/2 చేస్తుంది, అవునా కదా? ఈ ఆర్క్ మనకి ఎంత చేస్తుంది? x/2 చేయాలి. ఇక్కడ x/2 చేస్తే ఇక్కడ x, లేదు ఇక్కడ టీటా అయితే ఇక్కడ θ/2, లేదు ఇక్కడ టీటా చేసి ఇక్కడ 2θ రాయాలి. అంతవరకు క్లారిటీ ఉంది కదా? సో ఇక్కడ నాకు ఇప్పుడు ఈ ఆర్క్ తీసుకోండి. ఇప్పుడు మీరు ఈ ఆర్క్ తీసుకుంటున్నాం మనం, ఈ ఆర్క్ తీసుకుంటాను. ఈ ఆర్క్ తీసుకున్నప్పుడు ఇక్కడ నేను ఇంకొక క్వాడ్రిలేటరల్ ఫామ్ చేస్తున్నా. సో ఇక్కడ ఇలా తీసుకున్నా, ఒక క్వాడ్రిలేటర్ తీసుకున్నా. సో నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే, ఇప్పుడు నేను చెప్పినట్టు ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది? సెంటర్ దగ్గర ఈ ఆర్క్ 120 చేసింది. చూడండి, ఈ ఆర్క్ సెంటర్ దగ్గర ఎంత చేసింది? 120 చేసింది. అంటే ఇదే ఆర్క్ మీకు వేరే కలర్ గీస్తా అండి. ఇక్కడ ఈ ఆర్క్, ఈ బ్లూ కలర్ ఆర్క్ సెంటర్ దగ్గర ఎంత చేస్తుంది? 120 చేస్తుంది. ఇక్కడ 120 చేస్తుంది. ఓకే, ఇక్కడ ఈ ఆర్క్ సెంటర్ దగ్గర 120 చేస్తే పైన ఎంత చేయాలండి? 60 చేయాలి. సో మీరు ఇప్పుడు మీకు అర్థమైంది కదా? మీకు ఇంకొక కాన్సెప్ట్ కూడా చెప్పాలి. చాలా కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్ అయిన ప్రాబ్లం ఇది. ఒక సైక్లిక్ క్వాడ్రిలేటరల్. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే ఏంటి? ఆల్ ద వర్టిసెస్ ఆఫ్ ఎ క్వాడ్రిలేటరల్ ఆర్ ఆన్ ద సర్కిల్ అన్నమాట. సో ఇన్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 ఉంటుంది. సో ఇక్కడ 60 వచ్చింది కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుంది అప్పుడు? 120. ఈ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే ఈ పాయింట్, ఈ పాయింట్, ఈ పాయింట్ అన్ని మనకి సర్కిల్ మీద ఉన్నాయి కదా, కాబట్టి ఇక్కడ 60 ఉంటే ఇక్కడ ఎంత రావాలి? 120. సో ఇప్పుడు మన ఆప్షన్ ఏంది? 120 degrees. సో అలా ఇన్వాల్వ్ అయిందండి ఈ ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో దీంట్లో మొత్తం మీద చాలా కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్ అయినాయి. ఒకటేమో ఇక్కడ 60 ఉంటే ఇక్కడ 120. సో ఇక్కడ 120 ఉంది కాబట్టి ఈ ఆర్క్ ఇక్కడ 120 చేస్తే ఇక్కడ 60 చేస్తుంది. ఇక్కడ 120 ఎలా వచ్చిందో మీకు తెలుసు. ఇది 90, ఇది 90. ఇది ఒక క్వాడ్రిలేటర్. ఇంత మొత్తం నా ఎక్స్ప్లెనేషన్ అంతా ఒక్కసారి మళ్ళొకసారి క్లియర్గా వినండి, మీకు 100% అర్థమవుతుంది. ఓకే, లాస్ట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్, ఇది మనకు తెలిసిందే. ఒక సెమీ సర్కిల్ తీసుకుంటే యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ ఏమవుతుంది? యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ ఎక్కడైనా తీసుకోండి మీరు, ఎందుకంటే ఇది 180. ఈ కార్డు మనకి చెప్పాం కదా ఇంతకుముందు, 180 ఉన్నప్పుడు ఇదంతా ఏంటి? 90నే ఉంటుంది. కాబట్టి యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ ఈస్ 90 degrees. సో అది మన ఆన్సర్. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను నెక్స్ట్ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.